హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది నేను శుక్రవారం తీసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే నేనైతే 6కే లెగుస్తాను. ఇంకా వేరంగా లెగాలి అంటే మా ఇంట్లో అయితే అవ్వదండి. మేము పడుకున్నప్పుడే నైట్ 12 అయితే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే మా పాలవాడు 6కి అయితే వస్తాడు. ఆ టైంలోనే లెగుస్తామన్నమాట. నేనైతే లెగిసి ఫస్ట్ అయితే నేనైతే డాబా పైకే వస్తానండి. ఇంకా ఇప్పుడైతే క్లైమేట్ చాలా బాగుందండి. తెల్లవారుజామున ఇలా మనము గార్డెన్లో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుందండి. నేనైతే ఈ మొక్కల దగ్గర ఎక్కువసేపు ఉంటానండి. ఈ మధ్యనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి అయితే కొద్దిగా తగ్గించానండి. ఇంకా టైం కుదరక అవ్వట్లేదు. లేకపోతే ఈవినింగ్ అయితే ఎక్కువ శాతం నేను మీదనే ఉంటాను మొక్కల దగ్గర. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మొక్కల గురించి పట్టించుకోవాలండి. ఈ మధ్యన అయితే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాల వలన చిన్న చిన్న పిచ్చి మొక్కలు అవి అయితే బాగా అన్నిట్లోనే లెగిసిపోతున్నాయండి. ఇలా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా నేనైతే తీసేస్తూ ఉంటాను. ఈ మధ్యన పువ్వులు కూడా ఏమీ అవ్వలేదండి అసలు. ఆ మధ్యన చాలా పువ్వులు అయితే వచ్చాయి. తెల్ల పువ్వులు అవని, గులాబీలు అవని చాలా బాగా వచ్చాయి. ఈ మధ్యన అసలు లేవు. ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నీ కొంచెం మళ్ళీ బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ మొక్కల గురించి మళ్ళీ నేను ఇంకో వీడియో తీస్తానండి. ఎందుకంటే గార్డెన్ గురించి మొక్కలన్నీ విడదీయడము అన్నీ ఉన్నాయండి. చామంతి మొక్కలు అన్నీ ఇంకా పని అంతా ఉన్నదనమాట. ఇంకా తెల్ల పువ్వుల చెట్టు ఒక బకెట్లో వేశాను కదా, పెయింట్ బకెట్ అనమాట అది. ఇప్పుడు ఆ బకెట్ అయితే ఇరిగిపోయిందండి. అందుకే దాంట్లో వాటర్ ఉండట్లేదు. అందుకే పువ్వులు కూడా అంతగా సరిగ్గా పూయట్లేదు. లేకపోతే ఎండాకాలం బాగానే పూస్తాయి కదా. ఎప్పుడో టైం చూసుకొని అయితే నేను ఈవినింగ్ టైంలోనే వద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే అస్సలు అవ్వట్లేదు. ఈవినింగ్ వద్దాము అనుకుంటే అప్పుడు మేఘం వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే నేను నా వీలుని చూసుకొని అయితే నేను వచ్చి ఇంకా నా గార్డెన్లో అయితే చాలా పని ఉందండి. ఇప్పుడైతే నేను చిన్న చిన్న పిచ్చి మొక్కలు అవి ఉంటే నేను అన్నీ తీసేసానండి. కాకపోతే పువ్వులు మాత్రం ఏమీ రాలేదండి. ఇంకా ఈరోజైతే రథయాత్ర అండి. ఇంకా శుక్రవారం కూడా కదా, ఈరోజైతే నాకు పువ్వులైతే కాస్త కావాలండి. శుక్రవారం అయితే స్పెషల్గా నేనైతే ఉప్పు దీపం అనమాట పెట్టుకుంటాను. దాని గురించి పువ్వులైతే బాగా నాకు కావాలి. కాకపోతే ఏమీ లేవు. అలా అనేసి నేను వీధిలో అయితే కొద్దిగా వెయిట్ చేశాను, పువ్వులమ్మ వస్తుందా ఏంటో అనేసి. వచ్చిందిలేండి. నేనైతే పువ్వులైతే కొనుక్కున్నాను. ఇంకా చుట్టూ చూస్తే అందులో కొద్దిగా అయితే పిచ్చి మొక్కలు అయితే కనిపించాయండి. మొక్కలన్నీ తీసేసాను. ఇదైతే మాకు రెంట్ హౌసేనండి. రెంట్ హౌస్లోనే మేమైతే ఇలా మొక్కలైతే పెంచేసుకుంటున్నాము. అందుకే ఇల్లు మారాలి అంటే కొద్దిగా భయం అన్నమాట. అలా వదిలేసి వెళ్ళిపోవటం అంతే, కానీ మరి చేసిందైతే ఏమీ లేదు. చూసారు కదా, ఇప్పుడు మా గార్డెన్ చిన్న గార్డెన్ ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే ఒక గంట సేపు అయితే అలాగ మొక్కల దగ్గరే ఉంటానన్నమాట. ఇప్పుడైతే క్లైమేట్ బాగుంది. లేకపోతే ఎండగా వేసిందంటే తెల్లవారి 6 గంటల నుంచి ఎండ స్టార్ట్ అయిపోతుంది. మరి మీదని కూడా ఉండలేము. ఇప్పుడైతే అయ్యింది. ఏవో కొద్దిగా పువ్వులైతే నేను పట్టుకొని ఉంచుతాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లు ఒత్తుకోవాలి. కాకపోతే మొన్న అమావాస్య రోజైతే నేను ఇల్లన్నీ ఒత్తుకున్నానండి. మరి అందుకే ఈరోజైతే చెయ్యట్లేదు. లేకపోతే ప్రతి శుక్రవారం ఇల్లు అనేది నేను ఒత్తుకుంటూ ఉప్పు దీపం పెట్టుకుంటానన్నమాట. అందుకే నేను మొన్న బుధవారం చేశాను కాబట్టి వారంకి ఒక్కసారే ఒత్తుకుంటానండి ఇంటిని. ఇలా మాత్రం నేను బాల్కనీలో రోజు నేను ఒత్తుకుంటానన్నమాట. ఎందుకంటే మనకి వాకిల్ లేదు కాబట్టి ఇక్కడ బాల్కనీలో నేను రోజు ఒత్తుకొని చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇక్కడ కూడా మనకి ఇలా దారిలో అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరు లేరులేండి మట్టడానికి. మా వారే చాలు ఇటు అటు తిరుక్కుంటూ ముగ్గు మొత్తం మట్టేస్తారనమాట. అందుకే నేను ఎప్పుడైనా చిన్న చిన్న ముగ్గు ఏదైనా వేస్తాను. వేసినప్పుడల్లా తను ఇటు అటు వచ్చినప్పుడల్లా చూపిస్తుంటాను, మట్టొద్దు అనేసి. అలా ఉంటుందన్నమాట. మొత్తానికి ఇక్కడైతే చిన్న ముగ్గు అయితే పెట్టేశానండి. ఇక్కడైతే ఒరిస్సాలోని కలువ పువ్వులు చాలా బాగా వేస్తారండి ముగ్గులో. నాకైతే ఇలాగే వచ్చు, ఇంకా బాగా రాదు.
ఏదో నాకు వచ్చినంతలో వేసేసాను. అప్పుడు వాకిట్లో చాలా కిందన ఉన్నప్పుడైతే బాగా వేసేదాన్నండి పెద్ద పెద్ద ముగ్గులు. అన్నీ మర్చిపోతున్నాను ఇప్పుడైతే ముగ్గులు. ఇలా బాల్కనీలో చిన్న చిన్నవి ఏవైనా వేసుకోవటమేనండి. చూసారా మా చిన్న ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వారంకి ఒకసారి అయితే నేనైతే బెడ్షీట్లన్నీ మార్చుకుంటాను అనమాట. ఇంకా ఈ బెడ్షీట్లు మార్చుకొని ఈరోజే అన్ని పనులు అనమాట, మిషన్ వేయటము అన్నీ నాకైతే ఉండింది. ఇప్పుడు నేను గలీబులు అన్నీ మార్చేసానండి, బెడ్షీట్లు అన్నీ మార్చేసాను. ఇలా డే అండ్ నైట్ అయితే ఏదో ఒక పని అయితే ఉంటుందండి మా ఆడవారికి అయితే. ఇలా అనమాట నేను సర్దేసుకున్నానండి మొత్తాన్ని. ఏదో రెంట్ హౌస్ చిన్న ఇల్లు అండి, అలా అడ్జస్ట్ అవ్వుకొని ఉన్నామన్నమాట. ఇప్పుడు నేను బెడ్షీట్లు అన్నీ సర్దేసాను కదా, ఇప్పుడైతే ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకుంటున్నానండి. నేనైతే పనమ్మాయికి ఎవరికి పెట్టలేదు, నేనే సొంతంగా చేసుకుంటాను. ఆ మాత్రం పని కూడా చేయకపోతే ఇంకా ఒళ్ళు బరువెక్కిపోతుంది. ఇప్పుడైతే నైట్ కొద్దిగా గిన్నెలు ఉండిపోయాయండి, నిన్న టిఫిన్ చేసినవే కదా కొద్దిగా అనేసి ఉంచేసాను. మార్నింగ్ లేచి అవైతే నేను తోమేశాను అనమాట. ఈరోజు శుక్రవారం, ఇంకా రథయాత్ర అండి. ఈరోజైతే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కాబట్టి నేను కూడా తలస్నానం చేసుకున్నాను. పైగా శుక్రవారం అయితే నేను తప్పకుండా తలస్నానం అయితే చేస్తాను. మనము తలస్నానం చేసేసాక ఇంకా పూజకు ముందైతే మనం కుంకుమ బొట్టు మాత్రం పెట్టుకోవాలండి. పాపిట్లోని ఇంకా నుదుటి మీద అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా నేను దేవుడి గదిలో అయితే దేవుడి సామాన్లు అయితే నేను రోజు క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే ఇప్పుడు ఒక 3-4 రోజులు అయింది నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను, కాకపోతే రోజు చూపించట్లేదు. ఈరోజైతే మీకు చూపిస్తున్నాను. ఇలా నేను పితాంబరి పౌడర్ ఇలా పెట్టుకుంటానమాట ఒక డబ్బాలో. చూసారు కదా, నేను ఏ స్క్రబ్బర్ కానీ ఏది వాడనమాట. కొద్దిగా చేతితోని ఆ పౌడర్ని కొద్దిగా ఇలా తీసుకొని అలాగా పామేస్తానమాట. చాలా మెరుస్తాయండి, దగదగ మెరుస్తాయి, కొత్తవిలాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ రోజు క్లీన్ చేస్తాం కాబట్టి మనకైతే ఈ సామాన్లు కూడా మెరుస్తాయి. ఇంకా పూజలకి గట్రా వెండి సామాన్లు అన్నీ తీస్తాను అన్నమాట పూజలకి. అప్పుడు కూడా ఈ ఇత్తడి సామాన్లు కూడా ఉంటాయి, బోల్డ్ ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అన్నీ నేను ఈ పితాంబరి పౌడర్తోనే నేను అన్నీ తోముకుంటాను. కాకపోతే ఒకటి చేయితోనే తోముకుంటానండి, నేను ఏ స్క్రబ్బర్ వాడను. అప్పుడు కూడా నేను మీకు చూపిస్తానులేండి సామాన్లు ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు కూడా చాలా మెరిసిపోతాయండి సామాన్లు అయితే. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. పితాంబరి పౌడర్తో తోముకుంటే మనకి ఇతర సామాన్లు అనేవి చాలా బాగుంటాయి. మనం అలా ఉంచేసి ఎప్పుడో ఒకసారి చేసుకుంటే అంతగా ఇది అవ్వదు. నేను రోజు తోముకుంటాను కాబట్టి సామాన్లు అనేవి ఇలా చక్కగా మెరుస్తాయండి. ఇప్పుడు దేవుడి సామాన్లు తోమాక ఇప్పుడు నా పూజ అనమాట స్టార్టింగ్ అండి. ఇంకా ఈరోజైతే శుక్రవారం ఈ ఉప్పు దీపం అనమాట నేను 6 సంవత్సరాల నుంచి పెడుతున్నానండి. ఇంకా మాది దేవుడి గుడి చిన్నది కాబట్టి ఇలా చిన్న ప్రమిదిలో అయితే నేను పెట్టుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు గది కానీ చాలా పెద్దది ఉన్నదనుకోండి, దాన్ని బట్టి మీరు మరి కొంచెం పెద్ద ప్రమిదిలోని ఇలా చక్కగా పసుపు రాసేసుకోవాలండి. ప్రమిదికి ఒక పెద్ద ప్రమిద, ఇంకా 2 చిన్న ప్రమిదలు అనమాట. పెద్ద ప్రమిదిలోని ఉప్పు వేసుకుంటాము, చిన్న ప్రమిద ఒకటి పెట్టుకొని దానిపైన మనం ఒత్తి వేసి దీపం పెట్టుకుంటాము. ముందుగా మనము చక్కగా పసుపు రాసుకొని దీనికి కుంకుమ బొట్లు ఇంకా పిండి బొట్లు పెట్టుకోవాలండి. ఇంకా శుక్రవారం ఇది పెట్టుకున్నప్పుడు మాత్రం మనం నాన్ వెజ్ తినకూడదు. ఇల్లన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇల్లన్నీ ఒత్తుకోవాలి, తలకు స్నానం చేసుకోవాలి, అంతేనండి. ఇంకా నియమాలు ఏమీ లేవు. మాత్రం ఇది దీపం పెట్టుకున్నప్పటి నుంచి అయితే చాలా మంచిదండి, ఇంటికి మంచిది, మనకు కూడా మంచి జరుగుతుంది, బాగుంటుంది కూడా. నేనైతే ఈ దీపము పెట్టడం స్టార్ట్ చేసిన నుంచి మాకైతే అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది మన లైఫ్లోని ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకి చక్కగా తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఏమంత పెద్ద కష్టమేం కాదండి, ఈజీ అని ఈ పని అనమాట. ఈజీగా మనం చేసుకోవచ్చు. దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటామండి. ఇంకా దేవుడి దగ్గర మనకి ప్లేస్ని బట్టి ఇలా చిన్న కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం పూట.
ఇలా ముగ్గు వేసుకొని దానిపైన మనము ఈ దీపం పెట్టుకుంటాం అన్నమాట. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. కల్లుప్పు అనేది ఒక డబ్బాలో మనము దేవుడి గదిలోనే చక్కగా మంచిగా పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఈ ఉప్పు మనం కొద్దిగా వేసుకున్నాక మధ్యలో కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. నేను శుక్రవారం సంతోషి మాత పూజలు కూడా చేసేదాన్నండి. 16 వారాల పూజలు అనమాట. ఇప్పటికీ ఒక 4 సార్లు అయితే చేశానండి. చాలా బాగుందండి. మనం ఏది అనుకున్నా అది తీరుతుంది అనమాట. నేను ఏదైనా మొక్కుకున్నానంటే వెంటనే అది తీరుతుందండి. వెంటనే నేనైతే పూజలు అయితే స్టార్ట్ చేసేదాన్ని. కాకపోతే చాలా నియమంగా నిష్టగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనము పులుపు అనేది అస్సలు ముట్టుకోకూడదండి. ఆ పూజ చేస్తే పులుపు ముట్టుకోకూడదు, ఇంట్లో కూడా వండుకోకూడదు అనమాట. నేనైతే చాలా నియమంగా చేశాను. పులుపు అనేది అస్సలు ముట్టుకోకుండా చేసేదాన్ని అనమాట. ఈరోజు రథయాత్ర కదా, జగన్నాథ స్వామికి మనము తులసి దళాలు ఇంకా కస్తూరి దళాలతో మనం పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఈరోజైతే పువ్వులు వచ్చాయి కదా, నేను వీధిలో కొనుక్కున్నాను. అందులో కొద్దిగా తులసి అయితే ఉండాలన్నమాట. ఇంకా కస్తూరి అంటే మా మేడ మీద అయితే ఉన్నది. అవి తెచ్చి అయితే నేనైతే ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు దీపం చూశారు కదా, నేను ఆ ఉప్పు పైన దీపాలని ఇలా పెట్టుకున్నాను అనమాట. ముందుగా మనం నిత్య దీపాలు 2 ముట్టించుకొని తర్వాత ఉప్పు దీపాన్ని ముట్టించుకుంటాము. ఈ పూజ అయ్యాక మరుసటి రోజున మనం తీసేయొచ్చండి. ఈ ఉప్పుని మనం సింకులో పడేయచ్చు. సింకులో వేసేసి నీరు వదిలేస్తే, పైపుని మనం వదిలేస్తే ఉప్పు అనమాట వెళ్ళిపోతుంది. అంతేనండి, దీనికి నియమాలు ఏమీ లేవన్నమాట. చూడండి, జగన్నాథ స్వామికి జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఈరోజు రథం ఎక్కుతారండి. రథయాత్ర అనమాట. ఇంకా మేము ఈవినింగ్ అయితే వెళ్తాము. మీకు అది కూడా చూపిస్తానండి. కాకపోతే ఇది నేను 2 పార్ట్లుగా చేస్తున్నానండి. ఈరోజు వ్లాగు చాలా లెంత్ అయిపోతుంది అనమాట. అందుకే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేసి పెడుతున్నాను. ఇది పార్ట్ 1 అండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. ఇది నేను మార్నింగ్ 6 నుంచి ఇంకా 10 వరకు చేశానండి ఈ వ్లాగ్ అనమాట. పార్ట్ 1లోని నా టిఫిన్ వరకు అనమాట ఈ వ్లాగ్ అనమాట మీకు చూపిస్తున్నాను. పూజ అయితే నాది శుభ్రంగా కంప్లీట్ అయిందండి. ఇంకా స్తోత్రాలు అన్నీ చదువుకుంటాను అనమాట. రోజు వెంకటేశ్వర స్తోత్రం అయితే చదువుతానండి. వజ్ర కవచము చాలా మంచిది మనం రోజు చదువుకుంటే. ఇంకా గాయత్రి మంత్రాలు ఇలాగ చిన్న చిన్న మంత్రాలు అన్నీ అయితే నేను చదువుకుంటాను. లాస్ట్లో అయితే మనము దేవుడికి అయితే హారతి ఇచ్చేయాలి. ప్రతి శుక్రవారం కనుక ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా చేసుకోకపోతే ఈసారి ట్రై చేయండి, చాలా మంచిది. మీకే అర్థమైపోతుంది మీకు ఎలా ఉందో ఏంటనేసి. మీరు పెట్టిన ఒక 2-3 నెలల తర్వాత మీకు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మీరు పెట్టేసి ఒకసారి 2 సార్లు పెట్టేసాము మాకేటి తెలియలేదు అంటే మాత్రం అవ్వదు. ఒక 3 నెలలు అయితే మీకు టైం పడుతుందన్నమాట మీకు రిజల్ట్ తెలియటానికి. తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. అదేమంత కష్టం కాదు కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చండి. మనకి మంచి జరగాలి అంటే కొద్దిగా మనము ట్రై చేయాలి ఏవైనా మంచిగా చేసుకోవటానికి. 6 సంవత్సరాల నుంచి అయితే నేనైతే చేసుకుంటున్నాను. నాకైతే ఒకళ్ళు చెప్పారనమాట, అప్పటి నుంచి అయితే నేను చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా నేను తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటానండి. తులసమ్మ అయితే మాకు ఇలా బాల్కనీలోనమాట ఇచ్చాడండి, ఇలా సందులో అనమాట, ఇలాగా చిన్నగా. కాకపోతే కాస్త కొంచెంగా ఉంటుంది అనమాట. కిందన ముగ్గులు అవి వేసుకోవటానికి కూర్చొని వేయటానికి అయితే ఇబ్బంది అనమాట. ఏదో అలా చేసుకుంటాను. ఇప్పుడైతే నేను నా గురించి అయితే దోశలు వేసుకుంటున్నాను. మా వారికి అయితే మార్నింగే చేసి ఇచ్చేసానండి, తను తినేసి వెళ్ళారు. తనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఇచ్చేస్తాను, తనకు అలా ఇష్టం అనమాట, తింటారు. ఇంకా నేను ఈరోజు చట్నీ ఏం చేయలేదండి, నాకు టైం అవ్వలేదు. ఇలా దోశలు వేసుకొని నేను టమాటా పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో, ఎలాగ ఏవో ఒక పచ్చళ్ళు అయితే ఉంటాయండి. అలా అనేసి నేనైతే కొద్దిగా టమాటా పచ్చడి వేసుకుంటున్నాను. నేను ఈ టమాటా పచ్చడి కూడా ఇంట్లోనే చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. అన్నంలోని ఇలా దోశల్లోని ఉప్మాల్లోని తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసుకుంటున్నానండి. ఇప్పటివరకు అయితే నేను ఈ వ్లాగ్ చేశానండి. ఇంకా మిగతా వ్లాగు 2వ పార్ట్లో చూడండి. ఇప్పుడు మా వారైతే కాయగూరలు తెచ్చారనమాట. మష్రూమ్, ఇంకా అరటికాయలు, ఇంకా జొన్న పొట్టలు తెచ్చారండి. ఇంకా ఆ వంట అంతా నేను చెయ్యాలి. బట్టలు చూడండి, ఈరోజు వాషింగ్ మిషన్ వేసాను, కాకపోతే వర్షం మాత్రం వచ్చేసింది.
వర్షం రాగానే మళ్ళీ బట్టలన్నీ ఇంటిలోనే ఇలా బాల్కనీలోనే అనమాట వేసానమాట. వర్షాకాలం ఈ బట్టలకు మాత్రం ఇది మాత్రం తప్పదు మనకి, నేను చేస్తాం. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.